ఇక నెల రోజులుగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు వార్తల్లో వ్యక్తిగా నిలుస్తాడు. బోడిదెల లారీలు రవాణాతో మొదలైన ఈ లొల్లి చిలికి గాలివానగానైతే తయారైంది. 100 కోట్ల అవినీతి జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ సారుపై ఆరోపణలు చేసిండు. ఇక ఈ నేపథ్యంలోనే రాజకీయం దుమారం మొత్తం పీకు స్థాయికి చేరింది. ఇక కాంగ్రెస్ లీడర్లు ప్రెస్ మీట్లో కౌశిక్ రెడ్డిపై దుమ్మెత్తిపోయడం, దాని ఆధారాలతో మీడియా సమావేశాన్ని కౌశిక్ రెడ్డి నిర్వహించడం జరుగుతుంది హుజురాబాద్లో. ఇక సోటా మోటా లీడర్లు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్యేను కౌశిక్ రెడ్డిని ఓ రేంజ్లోనైతే ఆడుకుంటాను. ఈ పంచాయతీ అంతటినైతే ఆగలేదు. ఇక జమ్మికుంటలోని షెల్పూర్కి అయితే చేరుకుంది హనుమాన్ ఆలయానికి. ఇక ఎమ్మెల్యే కౌశిక్ దమ్ముంటే ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని మన కాంగ్రెస్ లీడర్ ప్రణవ్ పట్టుబట్టడంతో సవాలు స్వీకరించిండు కౌశిక్ రెడ్డి సారు. ఇక అన్నంత పని చేశాడు, ఆలయానికి వచ్చేందుకు సిద్ధపడ్డాడు. ఇక అంతలోనే పోలీసులు రానియకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు కంగు తినేంత పని చేసిండు. ఇంట్లోనే స్నానం చేసి తడి బట్టలతో ప్రమాణం చేసి మళ్ళొకసారి మంత్రి పొన్నం సారుకు అయితే సవాల్ విసిరిండు. ఇక అవినీతి కరెక్టేనని వెంకటేశ్వర ఆలయానికి రావాలని సవాల్ విసిరినా కూడా మంత్రి పొన్నం రానప్పటికీ తానే మీడియా సమావేశంలో కాంగ్రెస్ చేస్తున్న అక్రమాలు, మంత్రి పొన్నం బూడిద లారీల రవాణా, అవినీతి బాగోతానే బయట పెట్టిండు. ఇక ఇంతటితో కూడా మరి కౌశిక్ సార్ అయితే ఆగుతలేడు. జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరింత దూకుని పెంచిండు. ఇటు కలెక్టరు ఇటు డిఓలపై అయితే విరుచుకపడ్డాడు. డిఓను వదిలేది లేదంటూ కూడా ఆగ్రహించిండు. ఇక ఆగ్రహించిన ఆయన జడ్పీ సమావేశంలో కూడా బైఠాయించి కూడా ఆందోళన చేపట్టబట్టే. ఇక ఈ ఆందోళనతో దేశంలోనే కొత్త చట్టం ప్రకారం కేసు నమోదైన మొదటి ఎమ్మెల్యేగానైతే కౌశిక్ రెడ్డి సారు రికార్డులకు ఎక్కిండు. అయినా అంతటితో ఆగుతలేడు మరి కౌశిక్ సారు. ఇక అదే స్పీడ్తో జడ్పీ సీఈఓ డిఓలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా పోలీస్ స్టేషన్లోనైతే ఫిర్యాదు చేసిండు. మళ్ళీ గెలవాలని కాంగ్రెస్ శ్రేణులు పద్ధతి మార్చుకోవాలని కూడా హితవు పలుకుతాండు. ఇక మరుసటి రోజు స్పీకర్ను కలిసి వెళ్ళగానైతే అతను సమయం ఇవ్వకపోవడంతో జెడ్పీ సీఈఓ డిఓలపై ప్రివిలైజ్ మోషన్ వేసేందుకు మరోసారి అయితే సిద్ధమైండు. ఇక తాను కేసీఆర్ శిష్యునని, కేసులు పెడితే భయపడటం కాదని, న్యాయం కోసం జైలుకైనా వెళ్తా కానీ ఆపే ప్రసక్తి లేదని కూడా ముచ్చట్లయితే చెప్పబట్టిండు. ఇక అవసరమైతే సీఎం కాన్వాయ్ని అడ్డుకుంటారని సంచలన కామెంట్లు అయితే ఏవట్టిండులో. ఇక ఇది రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతాంది. ఇక యువ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒక్కడే చతికిలబడ్డ బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ ఇస్తున్నాడు. ముందుకు సాగుతుండగా ఇదేంది హుజురాబాద్లో రాజకీయం గిట్ల కాలబడ్డదని జనం నాలుగు రకాలుగానైతే నవ్వుకుంటాను. మరి కౌశిక్ చేసేది ప్రజల కోసమా, పార్టీలో మైలేజ్ కోసమా, లేదంటే తన రాజకీయ మనుగడ కోసమే ఇట్లా చేస్తున్నాడా అని భవిష్యత్తు రాజకీయాలు తేల్చి చెప్పనున్నాయి. ఇక మొత్తానికైతే హుజురాబాద్లోనైతే విచిత్రమైన రాజకీయం నడుస్తుందో. బాలాజీ ఎంటర్ప్రైజెస్ UPVC విండోస్, డోర్స్ అండ్ సామల్. ఈ ఆధునిక ప్రపంచంలో మీకు నచ్చే లేటెస్ట్ మోడల్స్ లతో WPC అల్యూమినియం ఫ్రేమ్స్ అండ్ డోర్స్ మా వద్ద కలవు. అన్ని రకాల ఇంటీరియర్, ఎలివేషన్ వర్క్స్, ఐరన్ గ్రిల్ వర్క్స్ చేయబడును. బాలాజీ ఎంటర్ప్రైజ్, సామల్ అండ్ టింబర్ డిపోట్, ఎర్రగట్టుగుట్ట, కిడ్స్ కాలేజ్ జంక్షన్, హన్మకొండ.